ఎలా ఉన్నారండి? నేను మీ సలోమిని. ఈరోజైతే పెసరపప్పు, ఆనపకాయ వండుతున్నానండి. అదే సొరకాయ కూడా అంటారు. ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. ముందుగా గిన్నెలోకి పెసరపప్పు తీసుకున్నాను. ఉల్లిపాయ, టమాటా, ఆనపకాయ, పచ్చిమిర్చి అండి. అదే సొరకాయ. ఇప్పుడు కుక్కర్లో వేసి కడిగి శుభ్రం చేసుకొని ఇప్పుడు ఇందులోని ముందుగా మనం ఫస్ట్ ఉప్పు వేసుకోవాలండి. ఒక స్పూన్ ఉప్పు వేసాను. అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు కారం వేసాను. పావు స్పూన్ వరకు పసుపు వేసానండి. ఈ మూడు వేసాక ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో, ఆనపకాయ ముక్కలు వేసుకోవాలండి. అదే సొరకాయ ముక్కలు మొత్తం అన్నీ వేసుకొని కొంచెం ఇలా కదిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి. అంతని ఇలా పెట్టుకొని మనం కరెక్ట్గా కుక్కర్లో ఒక 5 విజిల్ 4 విజిల్కే ఉడికిపోతుందండి. నేనైతే ఫాస్ట్ అవుతుందని 5 విజిల్ పెట్టాను. ఇలా స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకున్న కుక్కర్ పెట్టుకొని కరెక్ట్గా 5 విజిల్లు వచ్చేసరికి ఆపేయండి. మనకైతే పప్పు చాలా బాగుంటుంది, ఒంటికి కూడా చాలా మంచిది. ఆనపకాయ కానీ ఇది కానీ చూడండి ఉడుకుతుంది. ఇలా గంటతో మెదుపుకొని పోపు వేసేసుకోవాలండి. ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మరిగాక పోపులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు కలిపి పెట్టుకుంటాను. అది వేసుకున్నాను. వెల్లుల్లి, తర్వాత అది వేగాక ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేయండి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి అండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇది వేగిపోయిందండి. ఇందులో మనం ముందుగా మెదిపి పెట్టుకున్న ఆనపకాయ వేసుకోవాలి. నాకు ఆనపకాయ ముక్క తగిలితే ఇష్టం ఉండదు, అందుకని గంటితో చిన్న మ్యాష్ చేసుకున్నాను. కొంచెం అలా కడిగిన వాటర్ కూడా వేసండి కుక్కర్ది. కొత్తిమీర వేస్తే అంతేనండి. ఎంతో టేస్ట్గా ఉండే పెసరపప్పు, ఆనపకాయ రెడీ అయిపోయింది. వంట కూడా చాలా మంది తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్